సో టీడీపీ అయితే ఒకవేళ కేసీనానికి టికెట్ ఇస్తే ఓడిపోతాడనే కారణం చేతనే ఇవ్వలేదంటారు. అంతేనండి. అందుకనే ఇవ్వలేదు. ఇవ్వలేదు కాబట్టి అలా పార్టీ మారి వెళ్ళకూడదండి. వాళ్ళ కుటుంబాల్లో తగాదాలు పెట్టారు రాజకీయం కోసం అని చెప్పేసి అనే వ్యాఖ్య పైన మీ అభిప్రాయం. నాని గారికి చిన్ని గారికి గొడవలు పెట్టారు అని చెప్పేసి ఎవరు పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. కేసీఆర్ కానీ నాని గారు చంద్రబాబు నాయుడు గారు 95లో ఎన్టీ రామారావు ఫ్యామిలీలో గొడవలు పెట్టారనండి జనం నమ్ముతారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం. అంతేగాని ఆఫ్టర్ చిన్న ఒక ఎంపీ కుటుంబంలోకి వచ్చి అంతటి చంద్రబాబు నాయుడు గారు గొడవ పెట్టారంటే ఎవరు నమ్మరు, నమ్మాల్సిన అవసరం లేదు. సార్ మీరు ఈ పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తిగా అంటే మీకు ఇక్కడ పరిస్థితులు మంచిగా అవగాహన ఉంది. చిన్ని గారు చెప్పుకొచ్చినది ఏంటంటే మాకు ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి, ఇప్పుడు బాబు గారు కొత్తగా పెట్టేది ఏంటి, వారు ఆస్తి ఏ విధంగా ఇచ్చేసారో తెలుసు అని చెప్పేసి అంటాను. ఏంటి అసలు వాళ్ళ అన్నదమ్ములు ఎప్పటి నుంచి ఆయన గొడవలు లేవండి. ఆయన పేరు చెప్పుకొని చిన్ని గారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. నాన్నగారి పేరు చెప్పుకొని అక్కడ బాగానే సంపాదించారు. అంతే తప్ప ఎప్పటి నుంచో గొడవలు అనేది చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తారని చెప్పే మాటలు తప్ప ఎప్పటి నుంచో గొడవలు లేవు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ కుటుంబ తగాదాలు, కుటుంబ గొడవల వల్లే వాళ్ళలో ఆ తేడాలు వచ్చినాయి తప్ప బాబు గారికి ఎటువంటి సంబంధం. సార్ చిన్ని గారికి మనం ఒకవేళ టీడీపీ ఇప్పుడు టికెట్ ఒకవేళ కన్ఫామ్ చేస్తే, ఇప్పుడు కూడా కన్ఫామ్ కాదంటున్నారు, మరి అన్న మీద తమ్ముడు గెలుస్తాడంటారా? నాన్నగారు గెలవరండి. అన్న మీద అదే నాన్నగారి మీద చిన్ని గారు గెలుస్తారంట. గెలవరండి. చిన్ని గారు కూడా గెలవరా? చిన్ని గారు అంటే చిన్ని గారి సీట్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు భువనేశ్వరి గారికి లేదు, కాస్త భువనేశ్వరి గారు చెప్పండి సార్. భువనేశ్వరి గారికి ఇచ్చే ప్రయత్నాల్లో కూడా ఇంకా టీడీపీ కసరత్తులో ఉందండి. ఇది విజయవాడ పార్లమెంట్. విజయవాడ పార్లమెంట్ భువనేశ్వరి గారికి ఇస్తే చిన్ని గారు కూడా ఎదురు తిరిగే పరిస్థితి లేదు కాబట్టి భువనేశ్వరి గారికి కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్యలో పోటీ చేస్తే మాత్రం డెఫినెట్ చిన్ని గెలుస్తాడు. సార్ నాని గారు అన్నారు ఒక సందర్భంలో, చంద్రబాబు నువ్వే వచ్చాయి నా మీద పోటీ చేయి, నీ మీద 5 లక్షల మెజార్టీతో గెలుస్తా, లోకేష్ లేదా నీ కొడుకును పంపి నీ కొడుకు మీద గెలుస్తా అంటున్నాడు. వాళ్ళిద్దరిని కాదని మరి వాళ్ళ ఇంట్లో స్త్రీని పంపిస్తున్నారా నాన్నగారి మీదకి? అసలు ఆ విధంగా పోటీ చేయించే మగాడు ఎవడు దొరకట్లేదండి. దొరికి ఒకసారి చేపిస్తే ఈ చిటికలు వేసేవాళ్ళు, ఈ సవాళ్ళు చేసేవాళ్ళు ఒక్కసారి ఎప్పుడైనా సరే ఎన్టీ రామారావు మీద, చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, లోకేష్ గారి మీద కానివ్వండి, ఒకసారి పోటీ చేసి గెలిస్తే అందరూ మెచ్చుకుంటారు. కానీ ఆ విధంగా చిటికలు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రాల్లో. కానీ అవన్నీ చిటికలు మాత్రమే తప్ప ఆయన గెలుస్తారు. కాసేపు మీరు అంటే ఏ పారామీటర్ కింద చెప్పారో తెలియదు, మీ దగ్గర ఏ సోర్స్ ఉందో, భువనేశ్వర్ గారు విజయవాడ పార్లమెంట్ నుంచి రావచ్చు అని. ఒకవేళ వస్తే గెలుస్తారంటారు సార్? డెఫినెట్గా గెలుస్తారు. చిన్నగా గెలిచేటప్పుడు భువనేశ్వర్ గారు ఎందుకు గెలవరండి? తప్పకుండా గెలుస్తారు. ఎంత మెజార్టీ ఉండొచ్చు అంటారు? మెజార్టీలు చెప్పొద్దండి, ఈసారి చెప్పలేము మనం. ఎందుకంటే మా సర్వే ప్రకారంగా మెజార్టీలు చెప్పకూడదు, అందుకని చెప్పట్లేదు. గెలిపైతే పక్క అంటారు? గెలిపైతే పక్క. ఈ విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 స్థానాలను ఏదైతే నాని గారు గెలిపిస్తా అంటే అసెంబ్లీ స్థానాలను గెలిపిస్తాన్నారు కదా, అది కూడా సాధ్యపడదంటారా? సాధ్యపడదండి. 7 నియోజకవర్గాలు కాదు కదా, ఆయన గెలిపించాలి అని చెప్పి ఇంత ఎరగ తీసుకున్నా కానీ 3-4 కన్నా ఎక్కువ రావండి 7 నియోజకవర్గాలు. అది గన్నవరం గుడివాడ పరిస్థితులు ఏంటి సార్? గుడివాడ నాని గారు గెలుస్తారండి. గన్నవరం వెంకటరావు గారు గెలుస్తారు. ఎర్రగడ్డ వెంకటరావు గారు గెలుస్తారు. టీడీపీ క్యాడర్ ఓన్ చేసుకుంటుంది అంటారా వారిని? అంటే లాస్ట్ టైం ఓటింగ్ చూసుకున్నాం, అట్లానే ఇప్పుడు వరకు జగన్ గారు చేసినటువంటి పథకాలు కూడా చూసుకున్నాం. అవి చూసుకున్నా కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఓటింగ్ ఎక్కడైతే గెలుస్తుందో లాస్ట్ టైం కన్నా ఇంకే తగ్గల. పవన్ కళ్యాణ్ గారికి ఇంకెంతో కొంత పర్సెంటేజ్ పెరుగుద్ది. 10 years మంది కష్టపడుతున్నాడు అనే ఒక సింపతి ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఆయన గెలుస్తాడండి వెంకటరావు గారు. సార్ ఓవరాల్గా ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన మీద మీ అభిప్రాయం? అంటే జనంలో కూడా కలిస్తే ఇంకా బాగుండేదండి. ఆయన ఏంటంటే ఎవరికి ఇంటర్వ్యూ ఎవరిని కలవరు అనేది ఒక ఇది, అలానే మీటింగ్లు మ్యారేజెస్కి వాటికి ఎక్కువగా వస్తున్నారు అనేది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే పేదవాడికి మాత్రం న్యాయం చేసిన, భారతదేశంలోనే చెప్పినవన్నీ కూడా చేసిన మగాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడికి న్యాయం జరిగితే మళ్ళీ ఆయననే రావాలి కదా, ఈ పేదవాళ్ళంతా మళ్ళీ వారిని భుజాన్ని ఎత్తుకొని గెలిపేయడం జరుగుతుంది కదా. అంటే ఇందులో ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఓటింగ్ ఎక్కువగా ఇటు మారటం కొంత, ఇంకా కొంత ఏంటంటే అన్నీ మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు వచ్చినా ఇస్తాడు కదా, ఒకసారి మార్పు చూద్దాం అనే ఉద్దేశంతో కొంత ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి మరి చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈసారి కూడా గెలవాడు, పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసే అది ఒక స్థానం కానీ 2 స్థానాల్లో గెలవడం అనేటువంటి వైసీపీ నాయకులు ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం. పేరు నాని గారు కానీ, కొడాల నాని గారు కానీ, లవలేని వంశీ గారు కానీ, ఇంకా కొందరు ఉన్నారు.
వీళ్ళు వీళ్ళ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? మళ్ళీ పోటీ చేసి గెలుస్తాడా గెలవరా? డెఫినెట్ గెలుస్తాడు. ఆ. గెలుస్తాడు. అది భీమవరం నుంచి లేకపోతే అన్న వైజాగ్ ఆ, గాజువాక గాజువాక నుంచి 2 చోట్ల మళ్ళీ పోటీ ఉంటుంది అంటారా? లేకపోతే మరో చోటు నుంచి లేదండి, ఉంటుందా? మారుస్తుందండి, మారుతాడు ఆయన. ఆ. మారి వేరే చోట ఎక్కడ చేయొచ్చు. ఉమ్, ఈ రెంట్లో ఏదైనా ఒకటి మాత్రం ఉండొచ్చు కానండి, రెండోది మాత్రం ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే చంద్రబాబు గారి నాయకత్వం కదా, ఉమ్, చంద్రబాబు నాయుడు చాణక్యుడు కదా రాజకీయాల్లో. ఉమ్, కాబట్టి 2 సార్లు పోటీ చేయడం అని అనిపిస్తుంది నాకు. ఉమ్. అది ఒక్క చోటే పోటీ చేస్తాడంటారా? ఒకసారి పోటీ చేస్తారు, పోటీ చేసిన చోట గెలుస్తాడంటారా? డెఫినెట్ గెలుస్తాడు. సార్ చివరిగా ఇక్కడ అమరావతి నుంచి అంటే ఏదైతే రాజధాని ఉందో వైజాగ్ తరలింపు అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ జ్యుడిషియరీ వచ్చేసి కర్నూలు అని, సరే. అక్కడ జ్యుడిషియరీ క్యాపిటల్ ఇంకా ఇప్పటి వరకు రాలే. ఉమ్. వైజాగ్ అయితే క్యాంప్ ఆఫీస్ కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ఫంక్షన్ అవుతుంది అన్నారు, కానీ ఇంకా టిల్ ఇక్కడి నుంచి అమరావతి నుంచి జరుగుతూ ఉంది. ఉమ్. ఈ కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటారు సార్? కృష్ణా గుంటూరు జిల్లాలో ఎక్కువ అంటే టీడీపీ. ఈ అమరావతి ఎఫెక్ట్ వైజాగ్ తీసుకెళ్లాడు రాజధాని, మా భూముల విలువలు తగ్గిపోయి ఇక్కడ మా ప్రాధాన్యత తగ్గింది అని చెప్పేసి అనే అభిప్రాయంతో ఇక్కడ ఆ, తెలుగుదేశం వైపు మొగ్గు చూపే ఏమైనా అవకాశం ఉంది? ఎక్కువ సీట్లు టీడీపీకి వస్తాయండి కృష్ణా గుంటూరు జిల్లాలో. కానీ అదొకటి కూడా పెద్ద షాకే జగన్ గారికి. అమరావతి మార్చారు, ఎక్కడ అనేది పెట్టలేదు. ఇంకా వైజాగ్ లేదు, అనంతపురం లేదు, విజయవాడ వైజాగ్ తీసుకెళ్లారు. వైజాగ్ లో రిషికొండ బీచ్ లో క్యాంప్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ కట్టారు కానండి, పరిపాలన అదే అక్కడి నుంచే చేయట్లేదండి, ఇక్కడి నుంచే చేస్తున్నారు. ఇంకా ఉమ్, అయినా కానీ మారుస్తారు వారు వస్తే. కానీ ఆ కోపంతో 2 డిస్టిక్లలో, కృష్ణా గుంటూరు డిస్టిక్లలో ఉమ్. అట్లా ఇంకా కొన్ని డిస్టిక్లు కూడా ప్రకాశం, నెల్లూరు వాళ్ళు కూడా తేడా వచ్చే అవకాశం ఉందండి ఇక్కడ. అందు గురించే మళ్ళీ టీడీపీ పార్టీ ఉమ్. అధికారంలోకి వస్తుంది.